హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమత్క మనీ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఇది నేనే పెట్టుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్ బ్యాగ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్మార్ట్కి వెళ్తున్నాము. ఇంట్లో కొంచెం సరుకులు అయిపోయాయి. ఫస్ట్ కదా మాకు దగ్గరలో ఉందిలేండి స్మార్ట్. పెద్ద దూరం అయితే కాదు, నడిచి వెళ్ళిపోవచ్చు. కానీ చూద్దాం, అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. చెప్పాను కదా స్మార్ట్కి వెళ్తున్నాము సామాన్లు కొనడానికి అనేసి. 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంట్లో సరుకులు తెచ్చుకోవాల్సిందే అని. అవి లేకపోతే మనకి గడవదు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఏటైతే తీసుకున్నామో మీకు చూపిస్తాను. స్మార్ట్లో వీడియో తీయడానికి ఎలా లేక నేను తీయలేదు, కొంతవరకు తీసాను. అది కూడా పెడతాను ముందుకి. స్టార్టింగ్ అయితే ఓరియో మా పిల్లలు వెళ్ళగానే తీసారండి. ఇవి ఇలాంటివి మాత్రం కంపల్సరీగా ఉంటాయి మా పిల్లలకి. గిన్నెలు దోమిన సబ్బులు ఫ్రెండ్స్. కరెక్ట్గా మాకు 1 మంత్కి సరిపడినంటే సామాన్లు తీసుకుంటాము. మధ్యలో ఏమాత్రం చాలకపోతే మళ్ళీ మా వారు తెస్తుంటారనమాట. అవుతుంటాయి, రన్ అవుతుంటాయి అలాగా. ఇగోండి చెనా పరుపులు తీసుకున్నాను చట్నీలకి, ఇడ్లీకి. గిన్నెలు దోముకోవడానికి సబీనా అండి. చాలా రోజుల నుండి వాడక నా గిన్నెలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాను సబీనా. పితాంబరం అక్కడ లేదు, దేవుడి సామాన్లు తోమడానికి తీసుకురాలేదు. జీలకర్ర ఆవాల ప్యాకెట్ ఆల్రెడీ కిందికి నెలది 2 తీసుకుంటే 1 ఉంది. జీలకర్ర వేరంగా అయిపోయింది, ఇంకో ప్యాకెట్ తీసుకున్నాను. మా పిల్లలు చాకోస్ అండి ఇవి. పతాంజలి అండి. భలే గొగ్గుతాయి ఈ బట్టలు, చాలా బాగా గొగ్గుతాయి. వాష్ చేసుకోవడానికి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఆల్రెడీ నేను 2 డబ్బాలు తీసుకున్నాను క్యాన్లు, 5 లీటర్లవి 10 లీటర్స్ తీసుకున్నాను. అవి వాషింగ్ మిషన్కి అప్పుడప్పుడు చేత్తో ఉతుకుతాను కాబట్టి ఇవన్నీ తీసుకున్నాను. బాగా మురుకొగుతుందండి ఇవి పతాంజలి. రిన్ షాపులు లేవు, తీసుకోలేదు. కంఫర్ట్ ఆల్రెడీ నిండికి నెల తీసుకున్నది ఉంది. ఇది ఒకటి ఆల్రెడీ అది రన్ అవుతుంది. చింతాల్ సోప్స్ ఇవి ఎక్కువ రోజులు మాకు రావండి, కాకపోతే కొంచెమే తీసుకున్నాను. మా పిల్లలు ఎలాంటోళ్ళంటే సబ్బు పడితే అది రంగు తీసి ఒగ్గుతారండి. ఒకలా కాదు, నవ్వుతుంది చూడండి. చూడండి నీటిలో వదిలి రంగు తీసి మా పాప తెల్లగా అయిపోవాలట. తెల్లగా రావడానికేనా గంట సేపు సబ్బుని నీటిలో వదిలి అప్పుడు రాసుకోవాలి. అప్పుడైతే వేరంగా సబ్బులు అయిపోతాయి అనమాట. అలా ట్రై చేయండి మీరు కూడా. మా చిన్న పాప చెప్పింది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మా సార్ అయితే 1.5 కేజీ అల్లం తెచ్చారు, వెల్లుల్లి తెచ్చారు. అప్పుడప్పుడు అల్లం వెల్లుల్లి లేనప్పుడు అనమాట, ఒకటి ఉండి ఒకటి లేనప్పుడు ఇది యూజ్ అవుద్దని తీసుకున్నాను. ఆల్రెడీ వెల్లుల్లి ఉన్నాయి అవసరానికి. అది ఇది టీ పొడి అండి. మేము ఇదే వాడతాము, చాలా రోజుల నుండి వాడుతున్నాము. చాలా బాగుంటుంది టీ. తీసుకున్నాను. సాల్ట్ ప్యాకెట్. నేను గడ్డుప్పు వాడతానండి. నేను ఎక్కువగా అంబల్లో వాడతాను తాగడానికి. నా కోసం గడ్డుప్పు అనమాట. సూజీ గోధుమ రవ్వ శనివారం పూట టిఫిన్స్కి ఫ్రెండ్స్. మరి ఇంకేంటి నేను చెయ్యను వాటితో. పంచదార అండి, టీలకి ఎక్కువగా టీ తాగుతుంటాం అనమాట. చుట్టాలు ఎవరైనా వస్తుంటారు, అలాగని పంచదార తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ ఫ్రెండ్స్. మరి వారం ఎప్పుడు పడితే అప్పుడు మేము ఇడ్లీ ఎక్కువగా తింటాం కాబట్టి ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇది వేరేగా డబ్బులు మిగిలిపోయేవి అంటే ఈ సబ్బు అయితే వేరేగా వాళ్ళు ఇచ్చారు 5 రూపీస్కి, చేంజ్ లేదంటే. ఇంతే ఫ్రెండ్స్ సరుకులు. ఇది కలర్ డాడీకి, మా వారికి కలర్. ఇది నవ్వుతున్నారు, మా వారి కోసమే తీసుకున్నాను. నేనైతే యూజ్ చేయను, నాకు అవసరం లేదు. మేమైతే తీసుకున్న సరుకులు ఇవే ఫ్రెండ్స్. ఇంక ఇవి కాకుండా మళ్ళీ మధ్యలో అయితే అవుతాయి మాకు సామాన్లు. ఇంకా మేము సర్ఫ్ సబ్బులు తీసుకోలేదు, సేమియా తీసుకోలేదు, గోధుమ పిండి తీసుకోలేదు. కొన్ని అయితే అక్కడ ఉన్నాయి, కొన్ని లేవు. ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి, చిరిగిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ఎలాగైనా సరుకులు తీసుకుంటారు ఒక కామెంట్ చేయండి. నెల వచ్చేసరికి నాకు కంపల్సరీకి ఇవి అవసరం ఫ్రెండ్స్. 1వ తారీఖు వచ్చేసరికి భయం వేస్తుంది, అమ్మో 1వ తారీఖు అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.
పిల్లలు. ఫ్రెండ్స్ ఇంకొకటి, మా పిల్లలు ఈ మధ్యన బాగా స్కూల్ ఈ సెలవుల నుండి బాగా మార్నింగ్ చాలా లేట్గా లేకడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చానండి. మార్నింగ్ 6 కల్లా ఎవరైతే లేచి కరెక్ట్ 6:30 లోపు ఎవరైతే స్నానం బ్రష్ స్కూల్కి రెడీ అయిపోతారో వాళ్ళకి 1 మంత్కి ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నాను. అయితే ఈ రోజుకి 2 days అవుతుంది వీళ్ళకి ఆఫర్ ఇచ్చి. నేనే ఫస్ట్ లెగిస్తున్నాను, నేను సెకండ్. ఈ చిన్న పాప కొంచెం లేజీ అవుతుంది, కానీ ఇద్దరు గెలిస్తే ఏదో ఒకటి ఇద్దరికి ఇస్తాను. ఒక్కరు గెలిస్తే ఒక్కరికే ఇస్తాను ఇందులో గిఫ్ట్. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం ఫ్రెండ్స్. మా పిల్లలకి ఈ ఆఫర్ పెట్టకపోతే స్కూల్కి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, లేజీగా లెగుస్తున్నారు, హోంవర్క్ చేయట్లేదు. ఎందుకు మరి బాగా గిఫ్ట్ కాసుపడని లెగుస్తారు కదా అని నేనైతే ఇది కనిపెట్టాను. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్. కామెంట్ ఫోటో